1450 కోట్లతో అయ్యేటువంటి ప్రాజెక్ట్ని రీడిజైన్ చేసి 20,000 కోట్లకు పెంచి ఇప్పటికే 7 నుంచి 8,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఒక్క ఎకరానికి కూడా నీళ్ళు లేకుండా అన్యాయంగా ఖర్చు అవుతా ఉంటే నేను ఉప ముఖ్యమంత్రిగా, ఫైనాన్స్ మినిస్టర్గా, వ్యవసాయ శాఖ మంత్రిగా, రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, ఇరిగేషన్ మంత్రి గారు, మీరు అందరూ కూర్చొని ఇంత సీనియర్ శాసనసభ్యులు మీరు కొత్త వారికి ఆదర్శం కావాలి. మీరే రన్నింగ్ కామెంటరీ చేసి 20,000 కోట్లు పెంచారు. అందరికి ఆదర్శం కావాలి కేటీఆర్ గారు. మీరు ఇప్పటికే 20,000 కోట్లు ఖర్చు పెట్టారు. ఇదంతా ధనవంతుల సొమ్మంతా తెలంగాణ ప్రజలే. ప్లీజ్ కూర్చోండి. ఏదో రకంగా రాష్ట్ర ప్రయోజనాలు తీసుకొని రావాలని చెప్పి ఆ కట్టిన దాంట్లోంచి ఇంకా 1000 కోట్లు ఖర్చు పెట్టినా నీళ్లు ఇచ్చే పరిస్థితి లేనప్పుడు ఆలోచన చేసి నేను పూర్తయిన తర్వాత మాట. ప్లీజ్ సిట్ డౌన్. ప్లీజ్ రెజ్యూమ్ సార్. ఐ రిక్వెస్ట్ ప్లీజ్ రెజ్యూమ్ సార్. అదేమో ఆలోచన చేసి ముఖ్యమంత్రి గారు భద్రాచలం వచ్చిన తర్వాత అక్కడ కూర్చొని ఆ ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి ఇరిగేషన్ ప్రాజెక్టులు రివ్యూ చేసి ఇన్ని 1000 కోట్లు ఖర్చు పెట్టామే, ప్రజాధనం దుర్వినియోగం అయిపోతుంది, దీంట్లోంచి ఎంతో కొంత ప్రయోజనం వచ్చేటట్టుగా చూడండి అని చెప్పి అందుబాటులో ఉన్నటువంటి ఆలోచనలన్నింటినీ తీసుకొని కేవలం 70 కోట్ల రూపాయలతో అదనంగా ఒక లింక్ కెనాల్ కలిపి దాన్ని ఎన్ఎస్పి కెనాల్కి అనుసంధానం చేసి వైరా ప్రాజెక్టుకి అనుసంధానం చేసి ఆ ఎన్ఎస్పి అంటే లెఫ్ట్ కెనాల్ అనుసంధానం చేసి లక్షల ఎకరాలకి కేవలం 70 కోట్ల రూపాయలతో నీళ్ళు ఇచ్చే కార్యక్రమాన్ని మేము చేపట్టాం. కేవలం 70 కోట్ల రూపాయలతోనే 8,000 కోట్లు ఖర్చు పెట్టారు. ఒక్క ఎకరానికి కూడా నీళ్ళు ఎందుకు లేపారు అధ్యక్ష? అన్నీ చేస్తూ ఇంకా మళ్ళీ తౌదునమ్మా అని మాట్లాడుతూ ఉంటే తప్పనిసరి పరిస్థితుల్లో నేను గుర్తు చేస్తా ఉన్నాను అధ్యక్ష. అట్లాగే అధ్యక్ష ఇంకో మాట కూడా అన్నారు అధ్యక్ష. వారు మాట్లాడుతూ రాష్ట్ర ప్రయోజనాల కోసమట మీరంతా తీర్మానం చేయండి, మీరందరూ కలిసి పార్లమెంట్ సభ్యులు, మీరు మంత్రులందరూ పోయి ఢిల్లీలో సచ్చేదాకా కూర్చోండి. ఏంటి సచ్చేదాకా కూర్చునేది? ఇదేం ఆలోచన? ముఖ్యమంత్రి మంత్రులు సచ్చేదాకా కూర్చోండి అని చెప్పేటువంటి ఇదెక్కడ ఆలోచన? ఈ ఆలోచన కరెక్ట్ కాదు. ఇది దయచేసి హెల్దీ అపోజిషన్గా ఉండాల్సిందిగా నేను మీకు కోరుతూ రాష్ట్ర ప్రయోజనాల కోసం